జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఔత్సాహికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చరణ్ నాగరాణి పిలుపునిచ్చారు. మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెదఈదలపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి ప్రారంభించారు. దీంతో పాటు 17 జిల్లాల్లో ఏర్పాటు చేసిన మరో 49 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 868 ఎకరాల విస్తీర్ణంలో 873 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను పరిశ్రమల శాఖ చేపట్టింది. పారిశ్రామిక పార్కుల్లో భూమి పొందిన 1597 ఎంఎస్ఎంఈ సంస్థలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సీఎం చేశారు. వీటితో పాటు రాష్ట్రంలో 25,256 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 38 వివిధ మెగా పారిశ్రామిక యూనిట్లను కూడా ముఖ్యమంత్రి వర్చువల్గా ప్రారంభించారు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాల్లోని పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. భీమవరం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చరణ్ నాగరాణి పాల్గొని వర్చువల్గా తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చరణ్ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వివిధ రంగాల్లో 48 పరిశ్రమలకు శంకుస్థాపనలు, 4 పరిశ్రమలు ప్రారంభోత్సవాలు, 21,000 కోట్ల వ్యయంతో 24,000 మందికి ఉపాధి కల్పించేలాగా సమకూర్చడం జరిగిందని అన్నారు. జిల్లాలో మొదటి దశలోనే పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు మంజూరు చేయడం జరిగిందని, రెండో విడత కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని సహాయ సహకారాలు అందించడం జరుగుతోందని, దరఖాస్తు నాటి నుండి పరిశ్రమ గ్రౌండ్ అయ్యేంత వరకు సంబంధిత అధికారులు సహాయ సహకారాలు అందిస్తారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు మంగపతిరావు, ఏపీఐఏసీ విజయవాడ డిజెడం రహీం, మాజీ ఏఎంసీ చైర్మన్ కోల నాగేశ్వరరావు, కూటమి ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా ఆంధ్రప్రదేశ్కి ఒక చాలా శుభదినం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎనర్జీ వివిధ సెక్టార్స్లో ఇంచుమించు 48 ఇండస్ట్రీస్కి ఫౌండేషన్ స్టోను, 4 ఇండస్ట్రీస్ ఇనాగ్రేషన్ రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల్లో ఈరోజు సీఎం గారి చేతుల మీదుగా ఆన్లైన్లో జరగడం జరిగింది. ఇంచుమించు 21,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ తోటి 24,000 మందికి ఉపాధి హామీ కల్పించే విధంగా ఈ 38 ఇండస్ట్రీస్ ఫౌండేషన్ స్టోన్ తోటి ఒక 4 కొత్త ఇనాగ్రేషన్స్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నవంబర్ 12వ తేదీ సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0లో పశ్చిమ గోదావరి జిల్లాకు కేటాయించిన 6,770 గృహాలకు గాను 6,600 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలకు ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగిందని, ప్రస్తుతం 20 నిర్మాణాలు పూర్తిగా సిద్ధంగా ఉన్న 100 ఇళ్లు గృహ ప్రవేశాలను అన్ని నియోజకవర్గాల్లో రేపు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా కార్యక్రమాన్ని నవంబర్ 12వ తేదీ ఉదయం 11 గంటలకు ఆక్విడ్ మండలం కుప్పనపూడి లేఅవుట్లో నిర్వహించడం జరుగుతోందని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకంలో 595 మంది లబ్ధిదారులకు కొత్తగా మంజూరు చేసిన ఉత్తర్వుల పంపిణీ కూడా ఈ కార్యక్రమంలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో జిల్లాలోని కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరుగుతోందని తెలిపారు. ప్రతి దుకాణంలో కూరగాయల ధరలను సూచించే బోర్డులను విధిగా ప్రదర్శించడంతో పాటు యజమాని పేరు, షాప్ నెంబర్ ఉండేలాగా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాజకుమార్ రెడ్డి మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. భీమవరంలో జీవీఆర్ మున్సిపల్ డైలీ కూరగాయల మార్కెట్ను మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాజకుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూరగాయల షాప్ యజమానులతో మాట్లాడారు. అధిక ధరలకు కూరగాయలు అమ్మే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతోందని హెచ్చరించారు. మార్కెట్ అంతా పరిశుభ్రంగా ఉండాలని, ఎక్కడ పడితే అక్కడ కూరగాయల వేస్ట్ను పారవేయకుండా ఒక చోట ఉంచాలని అన్నారు. ప్రతిరోజు కూరగాయల చెత్తను మున్సిపల్ సిబ్బంది తరలించగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమార్ రెడ్డి అధికారులకు సూచనలు జారీ చేశారు. ప్రజలు అధిక ధరలపై ఫిర్యాదు చేయడానికి డిఎస్ఓ, మార్కెటింగ్ శాఖ ఏడీ, మున్సిపల్ కమిషనర్ ఫోన్ నెంబర్లను బోర్డుపై ప్రదర్శించాలని అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. షాపులకు అవసరమైన చిన్న మరమ్మతులు వెంటనే చేపట్టాలని, గోడలకు రంగులు వేయాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. మార్కెట్ ప్రాంతం అంతా పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య కార్మికులకు విధులను కేటాయించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాజకుమార్ రెడ్డి మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ఏడీఏకే సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్ర రెడ్డి, డిఎస్ఓ ఎన్ సరోజ, మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఫౌండేషన్ ఫర్ అగ్రికల్చరల్ స్టడీస్ సంస్థ కేరళలో ఈ నెల 6 నుండి 9 వరకు నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు సిపిఎం రాష్ట్ర నాయకుడు బి బలరాంను ఆహ్వానించింది. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులపై జరిగే ఈ సదస్సుకు తాను హాజరవుతున్నట్లు బలరాం సోమవారం భీమవరంలో ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఫౌండేషన్ ఫర్ అగ్రికల్చరల్ స్టడీస్ సంస్థ కేరళలో 6 నుంచి 9 వరకు నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు పాల్గొని తన అభిప్రాయాలను వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులపై జరిగే పరిణామాలను సకూలంగా వివరించారు. అద్దిలి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మక్కా సూర్యదర్శన గ్రామ పంచాయతీల ఆదాయ వనరులపై పెంపుపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీల్లో సొంతంగా ఆదాయ వనరులను ఏ విధంగా పెంపొందించుకోవాలని వీడియోలో తెలిపారు. ఎంపీపీ ఈ సందర్భంగా వివరాలు అందజేశారు. ఎంపీడీ ఆఫీస్ డిప్యూటీ ఎంపీడీఓలు జి భాస్కర్, జి శ్రీనివాస్, బిజి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ విధానంలో మన రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 220 మెడికల్ సీట్లు కేటాయించడం జరిగిందని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. జగన్ ప్రభుత్వ విధానాలతో గత 5 ఏళ్ల కాలంలో అన్ని రంగాలను భ్రష్టు పట్టించారని విమర్శించారు. మంగళవారం తణుకులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన కారణంగా నేడు కూటమి ప్రభుత్వం నిధుల కొరత ఎదుర్కొంటోందని చెప్పారు. ఉన్న కొద్దిపాటి నిధులు 2 ఏళ్లలో మెడికల్ కాలేజీలు ఖర్చు చేస్తే అభివృద్ధి సంక్షేమ పథకాలకు కోత పడదని ప్రశ్నించారు. జగన్ పాలనలో వైద్య ప్రమాణాలు 10వ స్థాయికి దిగజారింది నిజం కాదని ప్రశ్నించారు. 5 ఏళ్ల కాలంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మించామని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి కేవలం 1,500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలతో 2 ఏళ్లలోనే 1,750 మెడికల్ సీట్లు పొందే అవకాశం లభించిందని చెప్పారు. ఫీజులు రిజర్వేషన్లకు ప్రభుత్వ విధానాలే కొనసాగుతాయని పేర్కొన్నారు. 1995-2004 మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, రెవెన్యూ డివిజన్కు ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించారని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 18 ప్రైవేట్ రంగంలో 36 మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో నడుస్తున్నాయని చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలో పేద విద్యార్థులు ఎక్కువ మంది వైద్యులు కాగలిగారని అన్నారు. గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సగం సీట్లు ప్రైవేటు కేటాయించారని చెప్పారు. ఇప్పటి కూటమి ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమీ లేదని, మెడికల్ కాలేజ్ సీట్లు ప్రైవేటీకరించిన జగన్ నేడు ముస్లిం కన్నీరు కారుస్తున్నారని అన్నారు. పీపీపీ విధానంలో కేంద్ర కోటాలో 15% ఇతర రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పని లేదని అన్నారు. మెడికల్ కాలేజ్ నిర్మాణాలకు రాష్ట్ర నిధులను జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని తెలిపారు. స్వార్థ రాజకీయ ప్రణాళిక కోసం జగన్మోహన్ రెడ్డి ముఠాదాపు ప్రచారాలతో అలజడి చేస్తూ రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కుట్రను తిప్పికొట్టి స్వర్ణాంధ్రను సాధించుకుని తెలుగువారు దేశంలో అగ్రస్థానంలో నిలబడాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆకాంక్షించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోటి సంతకాలని, రచ్చబండ్లని, ప్రైవేట్ కాలేజీల మీద మీరు చేస్తున్నటువంటి విన్యాసాలు కూడా చూస్తున్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మెడికల్ కాలేజీల నిర్మాణానికి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం అని చెప్పి 17 కాలేజీలు మంజూరు చేసి ఎన్ని కాలేజీలు పూర్తి చేశాడు? కారుమూరి నీకు ఒకటే సవాలు, నడు మనం వెళ్దాం. ఇక్కడ పాలకొల్లులో నువ్వు ఇచ్చినటువంటి, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు పాలకొల్లులో మీరు ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజ్ స్థితి ఏ విధంగా ఉందని చూద్దాం పదా. రోజు 5 కాలేజీలు అరకొరగా కంప్లీట్ చేసి అక్కడ క్లాసులు ప్రారంభించిన అక్కడ అరకొర సౌకర్యాలతో ఈ రోజుకి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 17 కాలేజీలు ప్రభుత్వంలో ఇచ్చి ఆ రోజు 8,500 కోట్ల రూపాయలు అవసరం అయితే కేవలం నువ్వు ఖర్చు పెట్టింది ఎంత? 1,500 కోట్ల రూపాయలు మాత్రం మీరు ఖర్చు పెట్టారు మొత్తం 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి. ఈ రోజు ఆ విధంగా ఈ ప్రభుత్వం ఆ 17 కాలేజీలను కట్టాలంటే మరొక 15 సంవత్సరాలు పడుతుంది. పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయి అన్ని విధాలుగాను కూడా ప్రజలకు అందుబాటులో రావాలంటే. గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా అప్పులు పాలు చేశాడు. ఎక్కడా కూడా నిధులు లేకుండా చేశాడు. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా సరే నిధుల కొరత. మీరు ఏదైతే ఆరోగ్య శాఖ గురించి, మీరు హాస్పిటల్స్ గురించి చేస్తున్నారో, ఆరోగ్య శాఖకి సంబంధించి ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మీరు ఏదైతే ఆ రోజు 2,500 కోట్ల బకాయిలు పెట్టారు మీరు నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లించకుండా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,500 కోట్లు ఆరోగ్య సేవలు అందిస్తే వారికి దాదాపు 3,500 కోట్లు ఇప్పటికే పే చేయడం జరిగింది. ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వం విధానంతో కట్టేసి ఇంకా దేనికి అభివృద్ధి కార్యక్రమాలు చేయకూడదు, సంక్షేమ కార్యక్రమాలు అందించకూడదు అనే ఒక తప్పుడు ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారంలో భాగం మాత్రమే
ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకం. ఇది ప్రైవేటీకరణ కూడా పూర్తి స్థాయి ప్రైవేటీకరణ కాదు. పీపీపీ మోడ్లో ఈరోజు మన రాష్ట్రంలోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో ఈరోజు మెడికల్ కాలేజీలు కడుతున్నారు. ఒక్కొక్క మెడికల్ కాలేజీని 30 సంవత్సరాలు లీజుకి ఇస్తున్నారు. ఆ 30 సంవత్సరాలు అయిన తర్వాత గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అది కేవలం 30 సంవత్సరాలు మాత్రమే ఆ మెడికల్ కాలేజీల్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నువ్వు పెట్టినటువంటి ప్రభుత్వ కాలేజీలు అని చెప్పి ఆ రోజు 3 జీవోలు రిలీజ్ చేసావు. 3 జీవోల్లో మీ నాయకుడు రిలీజ్ చేసిన జీవోలు చూస్తే ఆ రోజు ఉన్నటువంటి మెడికల్ సీట్లలో 50% ప్రైవేటీకరణ చేసి 12 లక్షల రూపాయల కోటాలో మీరు సీట్లు అమ్ముకోమని ఇచ్చావు. 25 లక్షల కోటాలో ఎన్ఆర్ఐ కోటాలో అమ్ముకోమని ఇచ్చావు. ఈరోజు ఆ విధంగా లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పీపీపీ మోడ్లో 50% సీట్లు, అదేవిధంగా ప్రైవేట్ దాంట్లో వచ్చేది కూడా 15% నువ్వేదైతే ప్రైవేటీకరణలో కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి అదర్ రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు ఉన్నారో వారికి కూడా అవసరం లేకుండా ఈరోజు అవి కూడా తీసేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఈ పీపీపీ మోడల్ వలన 220 సీట్లు అదనంగా రాబోతున్నాయి. రైతుల గురించి మాట్లాడే అర్హత మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు లేదని తనకు శాసనసభ ఆర్మీలు రాధాకృష్ణ అన్నారు. ముందా తుఫాన్ సమయంలో హైదరాబాద్లో ఉన్న కారుమూరి తుఫాన్ అంతా చక్కబడిన తర్వాత వచ్చి ముస్లిం కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. మంగళవారం తనకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. గత 5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు రైతులను అవగాహన చేస్తూ ఏనాడు అని పట్టించుకోలేదని అన్నారు. తుఫాన్ హెచ్చరికల ముందు నుంచి అధికారులు కూటమి నాయకులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు. తణుకు నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతులను గుర్తించి పంట నష్ట అంచనాలు చేశామని గుర్తు చేశారు. తణుకు, ఇరగవరం, అత్తిలి మండల పరిధిలో మొత్తం 3,253 ఎకరాలు పంట నష్టపోయినట్లు గుర్తించి 3,373 మంది రైతులకు గాను 3.45 కోట్ల మేర పంట నష్టపరిహారాన్ని అందించేందుకు సిద్ధం చేశామని చెప్పారు. పంట నష్టపోయిన వాళ్ళు వైసీపీ నాయకులు సైతం ఉన్నారని పేర్కొన్నారు. తణుకు నియోజకవర్గంలో దాదాపు 250 మందిని పునరావాస కేంద్రాలు తరలించి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించామని చెప్పారు. తుఫాన్ అనంతరం కూడా పునరావాస కేంద్రాలకు రాలేని బాధితులను గుర్తించి 2,500 మందికి ప్రభుత్వం నుంచి కిట్లు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో రైతులు తమ గోడు వినిపించేందుకు వచ్చిన వారిని దుర్భాషాలన్న కారుమూరి ఇప్పుడు రైతుల పట్ల ముసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. తణుకు మండలం దువ్వ జాతి రహదారిపై పంట నష్టపోయాలని చెప్తున్న రైతులను నోర్మి అంటూ సంబోధించలేదని ప్రశ్నించారు. అర్జునపాలెం గ్రామ సభలో సైతం రైతులు తమ గోడు వినిపించేందుకు ముందుకు వస్తే వారిని సైతం నోటికి వచ్చినట్టు కారుమూరి దుర్భాషలు ఆడాలని అన్నారు. ఇలా రైతుల పట్ల తనకున్న హేయభావాన్ని కారుమూరి ప్రదర్శించారని పేర్కొన్నారు. రైతులకు ఎప్పుడు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వంలో సైతం రైతులకు అప్పటి ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రైతులను కారుమూరి అవహేళనగా మాట్లాడిన వీడియోను ప్రదర్శించి ఎమ్మెల్యే రాధాకృష్ణ చూపించారు. గత 2 వారాల క్రితం వచ్చినటువంటి మంతా తుఫాన్ నేపథ్యంలో మన నియోజకవర్గంలో అప్పుడు కురిసినటువంటి వర్షాల వల్ల కానీ గాలుల వల్ల కానీ ఏ విధంగా పంటలకు ఇబ్బంది కలిగిందో, దాంతోపాటుగా తుఫాను రాకముందే వ్యవసాయ అధికారులు అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండల శాఖ అధికారులతోనూ కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసి రిహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రైతులకు కూడా పలు సూచనలు చేసి రైతులకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కూడా అధికారులు ఫీల్డ్లో ఉండి చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా తుఫాను వచ్చిన తర్వాత తుఫాను తగ్గి వర్షాలు పడటం వలన గాలుల వలన ఏదైతే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి స్వర్ణ పంటకు సంబంధించి ఈరోజు అవి కొన్ని చేలులో పడిపోవటం కానీ గాలుల వలన ఏవైతే ఇబ్బందులు ఏర్పడినాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ అధికారులతో మాట్లాడుతూ సమన్వయం చేసి దాని మీద ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలను కూడా మేము ఎప్పటికప్పుడు తీసుకోవడం జరిగింది. మన నియోజకవర్గంలో తణుకు మండలంలో తణుకు మండలానికి సంబంధించి 1737 ఎకరాలని స్వర్ణకు సంబంధించి మనం ఎన్యూమరేషన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 1,73,77,800 ఎకరానికి 10,000 చొప్పున ఏదైతే ఈరోజు మనకి
స్కేల్ ఆఫ్ రిలీఫ్ వస్తుందో దానికి 1,73,00,000 రూపాయలు వస్తుంది. అదేవిధంగా అత్తిలికి సంబంధించి 886 మంది రైతులకి సంబంధించి 701 ఎకరాలు, దానికి సంబంధించి 75,71,500 రూపాయలు. అలాగే ఇరగవరం మండలంలో 755 మంది ఫార్మర్స్కి సంబంధించి 814 ఎకరాలు, 96,25,800 రూపాయలు. ఈ విధంగా నియోజకవర్గంలో మొత్తంగా 3,45,75,100 రూపాయలు ఈరోజు స్కేల్ ఆఫ్ రిలీఫ్గా తీసుకొచ్చే విధంగా కూడా చేయడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ప్రతి గ్రామంలోనూ కూడా పంట కొద్దిగా పడినప్పటికీ కూడా ఎన్యూమరేషన్ చేయించి వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రముఖ నాయకులు ఉన్నారు. వారి పొలాలు ఎక్కడైనా పడిపోయినా వారికి కూడా ఎన్యూమరేషన్ చేసాం. ఈ పెద్ద మనిషి కారుమూరి గారు నిన్న వచ్చి ఈయన రైతుల కోసం ముసలి కన్నీరు కాస్తున్నాడు. ఈరోజు ఎంతో అప్రమత్తంగా చేసాం, రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నాం, రీహాబిలిటేషన్ సెంటర్లు చేసాం. ఎవరైతే రీహాబిలిటేషన్ సెంటర్లో 260 కుటుంబాలు మాత్రమే ఉంటే వారికి ప్రభుత్వం అందించేటటువంటి కిట్స్ ఏదైతే ఉన్నాయో, బియ్యం కానీ, గ్రాసరీస్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, కూరగాయలు కానీ ఇవ్వడం జరిగింది. నేను తర్వాత జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఎక్కడైతే వేవర్స్ ఉన్నారో ఇటువంటి వారందరికీ కూడా, అన్ని వర్గాలకి కూడా 2,500 కిట్లని ఈరోజు రేపు ఎల్లుండా సప్లై చేయబోతున్నాం. అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోయి అధికార మతంతో రైతుల కోసం పట్టించుకోకుండా, రైతులు ఎవరైనా వస్తే ఏమని తిట్టాడు ఆ రోజు, రైతుల్ని రకరకాలుగా తిట్టాడు. అధికారంలో మేము స్థానికంగా ఉన్నా లేకపోయినా ప్రతిదీ కూడా బాధ్యతతో తీసుకుని రైతులకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, వీళ్ళు వచ్చినటువంటి ఇబ్బంది కూడా అప్పుడు ఇన్పుట్ సబ్సిడీ పూర్తిగా క్లియర్ చేయించే విధంగా ఫాలోఅప్ చేయించాం. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో రైతుకి తెలియదు, గోను సంచులు రావు, మొలకలు వస్తే తిట్టారు, మొలకలు వచ్చినాయని చెప్తే ఆ విధంగా రైతులను అన్ని విధాలుగాను కూడా నాశనం చేసి ఒక మంత్రిగా ఉండి బాధ్యత లేకుండా జిల్లాలో ఎక్కడ ధాన్యం అమ్ముకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో రైతుకు నెట్టారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రైతు పోరు యాత్ర ద్వారా తణుకు నియోజకవర్గం వచ్చే వరకు కూడా దిక్కుముక్కు లేనటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వంలో. రైతులని బాధలు పెట్టి రైతుల మీద కేసులు పెట్టినటువంటి దుర్మార్గుడు నువ్వు. ఏ విధంగా నీకు అర్హత ఉంది రైతుల గురించి మాట్లాడే అర్హత? తెలుగుదేశం ప్రభుత్వంలో, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ నియోజకవర్గంలో అన్ని విధాలుగాను కూడా ప్రయోజనం చేకూరింది. ఒకసారి గుర్తు చేసుకో బాసు. రైతులందరికీ కూడా మేము ఒకటే భరోసా కల్పిస్తున్నాం. ధాన్యం సేకరణ కూడా ప్రారంభమైంది. నిన్నే కోనాల ముద్దాపురం గ్రామాల నుంచి మొదటగా మన నియోజకవర్గంలో ప్రారంభమైంది. ప్రతి రైతుకి కూడా, అందరికీ కూడా ధాన్యం ఆఖరి గింజ వరకు కొనుగోలు చేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. గత సీజన్ కన్నా ఎక్కువగా లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం కూడా లక్ష్యాన్ని పెంచింది. ఆ లక్ష్యానికి అనుగుణంగా ఈరోజు ప్రతి రైతుకి కూడా ఈరోజు అందరికీ ధాన్యం కొనటం. ఈరోజు ఎన్యూమరేషన్ చేసి ఎక్కడైనా నష్టపరిహారం గురించి రాసినా సరే అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని అధికారులతో మాట్లాడి ఏ రైతుకి కూడా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. గోమాంస ఉత్పత్తి కేంద్రంగా తణుకు ప్రాంతాన్ని దేశవ్యాప్తంగా చర్చించుకునే రీతిలో ఇక్కడ మన పాలకులు ఖ్యాతి తెచ్చి పెట్టారని వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు మార్చెట్టి శేషగిరి ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో ఒక ఎమ్మెల్యే అనుచరుడి కోల్డ్ స్టోరేజ్ లో 1,89,000 కిలోల గోమాంసాన్ని కేంద్ర నిఘా అధికారులు పట్టుకున్నారని, అందులో మేజర్ పార్టీ తణుకుకే దక్కినట్లుగా తెలిసిందని విమర్శించారు. తణుకు వైఎస్ఆర్సీపీ కార్యంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల విశాఖపట్నం పోర్టులో కంటైనర్లలో గోమాంసం దొరికిందని, తణుకు మూలాలు ఉండడంతో పశుసంవర్ధక శాఖ అధికారిని కేంద్ర నిఘా విభాగం విశాఖపట్నం పిలిచారని, తాజాగా కోల్డ్ స్టోరేజ్ లో గోమాంసం దొరకడం తణుకు పశువధ కర్మాగారం నుంచి వెళ్లిందనే సమాచారం ఉండడం ఎంతటి దుర్మార్గం అర్థమవుతోందని అన్నారు. గోవు శరీరంలో ఒక్కో భాగం ఒక్కొక్క దేవతామూర్తి కొలుతిన్న దైవత్వ స్వరూపమని, గోవధ జరిగే ప్రాంతం అరిష్టాలకు మూలమని అన్నారు. తణుకు మండలం తేతలి పశువధ కర్మాగారంలో గోవధ జరుగుతోందని మొదటి నుంచి మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నెత్తినేరు మొత్తుకున్నారని, అయినప్పటికీ సూట్ కేసులో కక్కుర్తిపడి పాలకుల ప్రోద్బలంతో 3 విభాగాల అధికారులు గోవధకు సహకరించారని వైసీపీ లీగల్ సెల్ సభ్యులు వెలగల సాయిబాబురెడ్డి విమర్శించారు. పశువధశాల కారణంగా 4 గ్రామాలకు పైగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కర్మాగారం వద్ద శాంతియుతంగా శిబిరంలో కూర్చొని ఉద్యమం చేపడితే ఆ ఉద్యమాన్ని పోలీసులు అన్యాయంగా అణిచివేశారని గుర్తు చేశారు. సనాతన ధర్మాన్ని భుజాన్ని వేసుకున్న పవన్ కళ్యాణ్ అయినా స్పందించి తణుకులో గోవధశాల నిలిపివేయాలని కోరారు.
తనకు ఆర్మీ రాధాకృష్ణ కూడా గోవధకు వ్యతిరేకంగా పశువధశాలను ముగిస్తే వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా ఆయన ఇంటికి వెళ్లి సన్మానం చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ, ఎంపీ శ్రీనివాస్ వర్మ కూడా గోమాంస వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని అరికట్టే దిశగా కృషి చేయాలని అన్నారు. విశాఖపట్నంలోని కోల్డ్ స్టోరేజ్ లో ఏకంగా 1,89,000 కిలోల గోమాంసం పట్టుబడిందంటే సుమారు 200 టన్నులని, దాదాపు 10,000 గోవులను వధిస్తే అంత మాసం వస్తుందని గోసేవా సమితి సభ్యులు జల్లు జగదీష్ అన్నారు. తణుకులో ఇటీవల కాలంలో గోవులు కనిపించకుండా పోయాయని స్పష్టం చేశారు. అసలు తేతల్లో కోల్డ్ స్టోరేజ్ కోట ఏర్పాటు చేసిన పశువధశాలలో నేడు ఆవును కూడా నిర్దాక్షిణంగా కోసేస్తున్నా వారికి సహకరించే పరిస్థితి ఉండడం బాధాకరమని అన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరు సీతారాం, ఎస్ఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు పొట్ల సురేష్, నియోజకవర్గ మహిళా అధ్యక్షులు మెహర్ అన్సారీ, షేక్ ఫహీమా, గెల్లా జగన్, బిర్దుకోట చింతన్న, పైడి సాయి సూర్య, షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. గౌరవ మాజీ మంత్రి గారు వారు విశాఖపట్నాన్ని గోమాత మాంసం కంటైనర్లు పట్టుకుంటున్న దాని గురించి ఎంక్వైరీ గురించి చెప్పడం జరిగింది. అలాగే తణుకుకు సంబంధించి ఇక్కడ డాక్టర్ని పిలవడం, అలాగే తణుకు గోమాంసం ఉన్నదన్న విషయం కూడా బయటపడటంతో ఎంక్వైరీ జరిగింది. అది అలా ఉండగా మళ్ళీ లేటెస్ట్గా నిన్నటి రోజున మరి విశాఖపట్నానికి సంబంధించి బాపట్లకు సంబంధించి ఎమ్మెల్యే గారి అనుచరుడు సుబ్రహ్మణ్య గుప్తా గారు మరి 1,89,000 కేజీలు గోమాంసం వాళ్ళ యొక్క స్టోర్ రూమ్లో బయటపడడం జరిగింది. అందులో ముఖ్యంగా తణుకుకు సంబంధించి గోమాంసంలో లేహ్యానికి సంబంధించిందే ఎక్కువ ఉన్నది అన్నది సారాంశం. అయితే మనం ఇప్పటి నుంచో చెప్తున్నాం, ఒక ఎలక్షన్లు అయినా 2 నెలల కాడి నుంచి మొదలెట్టారు ఈ వ్యాపారం. అప్పటి నుంచి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మొత్తుకుంటున్నాం. అయితే తణుకు పట్టణంలో ఈరోజు మీరు ఒకసారి పరిశీలిస్తే ఒక గోవుని, అలాగే ఆ మండపానికి సంబంధించిన ఆబోతును కూడా మరి వాళ్ళు తీసుకెళ్ళి గంటలుగా కోసి అమ్మేయడం జరిగింది. మరి ఈ విషయం మొత్తుకుంటాం ఎప్పటి నుంచో. మరి విశ్వ హిందూ పరిషత్తులు మీరు ఎక్కడో మీటు దొరికితే అక్కడ ధర్నా చేయడం కాదు, ఎక్కడ కటింగ్ చేస్తున్నారో అక్కడికి వచ్చి ధర్నాలు చేస్తే మరి ఈ యొక్క ఆక్రమణలు ఆపడం జరుగుద్ది. కాబట్టి ముఖ్యంగా మన పేదల విషయంలో ఫస్ట్ నుంచి చెప్తున్నాం, అది స్టోర్ రూమ్. ఆ స్టోర్ రూమ్ దగ్గర ఏ విధమైన కటింగ్ చేయడానికి పర్మిషన్ లేవు. అది రెవెన్యూ వాళ్ళకి తెలుసు, పోలీసు వారికి తెలుసు. ముఖ్యంగా ఈ 3 వ్యవస్థలో రెవెన్యూ, అలాగే పోలీసు, వెటనరీ, ఈ 3 వ్యవస్థలో కూడా మూకముడగా పనిచేసి ఇక్కడ మరి విపరీతమైన గోవధ చేయడం, అలాగే విపరీతమైన గోమాంసాలు అమ్మడం. మరి ఇది మన తణుకు అరిష్టమని మన సార్ ఎప్పటికప్పుడు చెప్తున్నారు, అయినా ఎవరో వినిపించుకోవట్లేదు. మరి ఈ విషయంలో మా డిమాండ్ ఏంటంటే ఈ యొక్క 3 డిపార్ట్మెంట్ల మీద సిట్ ఎంక్వైరీ అయ్యాలని కోరుతున్నాం. కంటైనర్లో దొరికిన 1,89,000 కేజీల గోమాంసం ముఖ్యంగా మన తణుకు పట్టణానికి ఆనుకుని ఉన్న తేతల్లో లేహ్యం ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచే వెళ్తున్నాయని చెప్పేసి మేజర్ పార్ట్ మనదే అండి. ఆ క్రెడిట్ మనకి ఇచ్చారు. ఇది మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా మన తణుకు పట్టణం పేరెళ్ళిలాగా ఇక్కడ పాలకులు అంతవరకు తీసుకెళ్ళగలిగారు. అభివృద్ధి విషయంలో ఎలాగున్నా ఈ లేహ్యం ఫుడ్ ప్రొడక్ట్స్ మీద మాత్రం చాలా తారాస్థాయికి తీసుకెళ్ళారు. మేము దీనికోసం 1 సంవత్సరం నుంచి ఎన్నో పోరాటాలు చేసాం. మా పోరాటాలన్నీ కూడా అధికార దర్పంతో అణిచివేసి ఎదురుకుండా ప్రైవేట్ సైట్లో కూడా నిరసన తెలిపిన ఆ ప్రైవేట్ సైట్ వాళ్ళని భయపెట్టేసి చాలా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టి మరి ఎవరి కోసం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారు, ఆ చుట్టుపక్కల 4 గ్రామాల ప్రజలు వచ్చి మిమ్మల్ని వేడుకోవడం జరిగింది. సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా మేజర్ పార్టు మీకు జన సైనికులు ఎంతో మద్దతు ఇచ్చి మమ్మల్ని గెలిపించడం జరిగింది. మరి జనసేన వారు కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఉంది, ఇంత జరుగుతున్నా వాళ్ళు రావట్లేదు. నరసాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ వర్మ గారు, ఆయన సెంట్రల్ మినిస్టర్గా కూడా ఉన్నారు, మాట్లాడితే సెంట్రల్ మినిస్టర్ అనే పేరు తప్ప ఇంత జరుగుతున్నా ఆయన కూడా ఎప్పుడూ స్పందనంతో తెలియజేయలేదు. ఆయన తణుకు గోస్త్రీ నది, గోస్త్రీ నది అంటేనే గోవు నుంచి పుట్టినదని చరిత్ర చెప్పారు. అదే నది ఒడ్డున బీ ఫ్యాక్టరీ పేరుతో
గేదెలు కోస్తామని చెప్తేనే ఎంతో పోరాటం చేసాం. వద్దు మాకు ఇవి దరిద్రం పూరుద్దని. దానికే పర్మిషన్ లేదని పోరాడితే మరి ఆవులు కోసే పర్మిషన్ ఎక్కడి నుంచి వచ్చింది? దేనికి ఆవులు కోసారు? 1,89,000 కేజీలు అంటే 200 టన్నులు అంటే దగ్గర 10,000 ఆవులండి. గేదెల సంఖ్య ఎక్కువ ఉన్న ఆవుల సంఖ్య చాలా తక్కువ ఉండదు. 10,000 ఆవుల్ని కనబడింది 10,000, కనబడిన ఆవులు ఎన్నో. కాబట్టి ఇది ఎంతవరకు న్యాయం అనేది మన సనాతన ధర్మం రూపేణ మా హిందూ ధర్మానికైనా మనం బతికే ఈ యొక్క భూమికి ఎంతవరకు మంచి జరుగుద్ది, ఎంతవరకు చెడు జరుగుద్ది అనేది కూడా తెలుసుకోవాలని, మా హిందూ ధర్మ మనోభావాలను కూడా గుర్తించాలని. ప్రతి ఇంట్లో వెలుగులు నింపే ఎలక్ట్రీషియన్ వృత్తి ఎంత విలువైందని, అందుకు ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్ గర్వపడాలని ఎలక్ట్రికల్ లైసెన్స్ కాంట్రాక్టర్స్ అండ్ అప్రెంటిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కేతా విజయ్ కుమార్ బల్లనాని అన్నారు. తణుకు మండలం మండపేకలో అసోసియేషన్ కార్తీక వన సమాధాన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలక్ట్రీషియన్ వృత్తి కూడా అంతే ప్రమాదకర పరిస్థితిలో ఉంటుందని, విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఏకాగ్రతతో పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రమాదాల్లో గాయపడ్డ వారితో పాటు అనారోగ్య బారిన పడిన వారికి అసోసియేషన్ తరఫున సహాయపడుతున్నామని అన్నారు. ప్రతి ఒక్కరు యూనియన్కు సహకారం ఉంటేనే యూనియన్ బలోపేతం అవుతుందని తెలిపారు. అసోసియేషన్ భవన నిర్మాణానికి ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులతో పాటు సీనియర్ ఎలక్ట్రీషియన్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉన్నమట్ల రామారావు, కార్యదర్శి బివి సత్యనారాయణ, సహాయ కార్యదర్శి కె పోతురాజు, కోశాధికారి ఉన్నమట్ల జాన్, కార్యవర్గ సభ్యులు, ఎలక్ట్రీషియన్లు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం చెందిన బాదంపూడి శ్రీనివాస్ కు తణుకు కోర్టు 15 నెలల జైలు శిక్ష విధించినట్లు ఇరగరం ఎస్ఐ జానా సతీష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఇరగరం మండలం రేలంగి గ్రామం చెందిన బాదంపూడి సునీత రాణికి 2004లో తాడేపల్లిగూడెం పట్టణం చెందిన బాదంపూడి శ్రీనివాస్ తో వివాహం జరిగినట్లు తెలిపారు. వివాహ సమయంలో ఇచ్చిన కట్నం సరిపోలేదని అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లుగా సునీత రాణి 2021లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్ఐ జానా సతీష్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం ముద్దాయి బాదంపూడి శ్రీనివాస్ పై చార్జ్షీట్ కు కోర్టు నందు ఫైల్ చేశారు. ఈ కేసులో మొదటి అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి పివి నాగరంజిత్ కుమార్ విచారణ అనంతరం ముద్దాయి బాదంపూడి శ్రీనివాస్ కు 1 సంవత్సరం 3 నెలల జైలు శిక్ష, 4,500 రూపాయల జరిమానా విధించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ హనుమంతరావు వాదించారు. ఇరవరం ఎస్ఐ జానా సతీష్, కోర్టు కానిస్టేబుల్ డి హరికృష్ణ ప్రాసిక్యూషన్ కు సహకరించారు. తణుకు ముల్లపూడి వెంకటరమణ ట్రస్ట్ ఆసుపత్రిలో అమెరికా మెటీరియల్ తో 69 సంవత్సరాల మహిళకు 2 కాళ్లకు ఒకేసారి మోకాల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా చేశారు. సాధారణంగా పెద్ద పెద్ద నగరాల్లో ఇటువంటి ఆపరేషన్ చేస్తుంటారు. తణుకు పట్టణంలో 2 మోకాల మార్పిడి ఆపరేషన్ చేయడం జరిగిందని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు దొమ్మింటి వెంకట కృష్ణ మధుకర్ ఈ ఆపరేషన్ విజయవంతంగా చేశారు. తక్కువ ఖర్చుతో అయ్యేలాగా చేస్తున్నామని తెలిపారు. మోకాల మార్పిడికి అమెరికా మెటీరియల్ వాడినట్టు తెలిపారు. పేరు డాక్టర్ కృష్ణ మధుకర్. నేను మల్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈ మధ్యకాలంలో పోయిన వారం ఒక 69 ఏళ్ల వయసున్న మహిళ శేషారత్నం గారని రాజమండ్రి నుంచి వచ్చారు. ఆవిడికి 2 మోకాళ్ళు బాగా అరిగిపోయినాయి, నడవడం ఇబ్బంది ఉందని నా దగ్గరికి వచ్చారు. ఎక్స్రేలు చూస్తే బాగా అరిగిపోయినాయి 2 మోకాళ్ళు. 2 మోకాళ్ళు ఒకేసారి మార్చడం అనేది సిటీస్లో ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ తణుకులో ఎక్కువ మంది అది చేయడం అయితే నేనైతే గమనించలేదు. బట్ వాళ్ళు కూడా పేషెంట్ తరపున వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు 2 కాళ్ళు ఒకేసారి చేయండి అని వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు. 2 కాళ్ళకి ఒకేసారి మనం మోకాలు మార్పిడి ఆపరేషన్ చేశాము. మోకాలు మార్పిడి ఆపరేషన్ కి మనం వాడిన మెటీరియల్ అమెరికాలో తయారయ్యే డెప్యూ కంపెనీ అట్యూన్ నీ సిస్టమ్ అని ఉంది. అది లేటెస్ట్ నీ సిస్టమ్. అది దాన్ని వాడాము 2 మోకాళ్ళకి. 3వ రోజు నుంచే పేషెంట్ ని నడిపించడం అనేది జరిగింది వాకర్ సాయంతో. 5వ రోజు పేషెంట్ ని డిశ్చార్జ్ చేశాము. 1 నెల ఫిజియోథెరపీ చేయించుకుంటే ఆ పేషెంట్ వాకర్ సహాయం లేకుండా కూడా పూర్తిగా నడవగలరు. మనకి తణుకు పరిసరాల ప్రాంతాల్లో
నీ రీప్లేస్మెంట్ సర్జరీ కొంతమంది చేస్తున్నారు. బట్ మనం ఇక్కడ ట్రస్ట్ హాస్పిటల్లో, మల్లకోటి వెంకటరమణ ట్రస్ట్ హాస్పిటల్లో కొంచెం ఖర్చు తక్కువ అయ్యేటట్టు చూస్తున్నాము. ఎక్కువ ఎక్స్పెన్సివ్ కాకుండా సిటీస్లో అయితే ఒక మగగాళ్ళకి దగ్గర 3-3.5 లక్షలు తీసుకుంటారు. మన దగ్గర ఇంప్లాంట్ వాడే పేషెంట్ యొక్క ఆర్థిక స్తోమత బట్టి మనం ఇంప్లాంట్ అనేది వాడతాము. వాడి దాని ప్రకారంగా అతి తక్కువ ఖర్చులో మనం ఇక్కడ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం. 20వ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీల సొంత వనరులపై పెంపుదలపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమం ఎంపీపీ కొప్పిశెట్టి అలవేలు మంగాచార్య అధ్యక్షతన నిర్వహించారు. ఇన్ఛార్జి ఎంపీడీఓ వి రంగామారెడ్డి కోర్స్ డైరెక్టర్ గాను, డిప్యూటీ ఎంపీడీఓ బివి నరసింహమూర్తి అసిస్టెంట్ కోర్స్ డైరెక్టర్ గా వ్యవహరించారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర స్థాయి రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చర్ మీట్ లో తూర్పుగోదావరి రెవెన్యూ సిబ్బందికి రన్నర్ అప్ బహుమతి అనంతపురం ఆర్టీఏ స్టేడియంలో నవంబర్ 7 నుంచి 9 వరకు జరిగిన 7వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చర్ మీట్ లో 2025లో తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది విశిష్ట ప్రతిభ కనపరిచారు. బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో కడియం తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, రాజనగరం సిఎస్డిటి బి బాపిరాజు జట్టు రన్నర్ అప్ గా నిలిచారు. వాలీబాల్ విభాగంలో తూర్పుగోదావరి జట్టు రన్నర్ అప్ స్థానాన్ని సాధించగా స్పీడ్ వాకింగ్ విధానంలో జి బాపిరాజు, రాజనగరం సిఎస్డి ద్వితీయ స్థానం పొందారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ వారు క్రీడల్లో ప్రతిభ కనపరిచిన రెవెన్యూ సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలతో పాటు క్రీడా కార్యకలాపాల్లో పాల్గొనడం ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడి తగ్గించడమే కాక ఐక్యతాభావాన్ని పెంచుతుందని అన్నారు. విధి నిర్వహణలోనూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ మాట్లాడుతూ తూర్పుగోదావరి రెవెన్యూ సిబ్బంది రాష్ట్ర స్థాయిలో రన్అప్ బహుమతులు సాధించడం జిల్లాకు గర్వకారణమని అన్నారు. క్రీడల పట్ల ప్రతి ఉద్యోగి ఆసక్తి కలిగి ఉండాలని అన్నారు. తూర్పుగోదావరి రెవెన్యూ సిబ్బందికి రాష్ట్ర స్థాయి మీటింగ్లో సాధించిన విజయంపై జిల్లా రెవెన్యూ అధికారులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 12న బుధవారం 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు జరగనున్నాయని, ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 8,773 మంది లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ నాతి బుజ్జి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో అన్ని నియోజకవర్గాల పరిధిలో స్థానికంగా ప్రజాప్రతినిధుల సమక్షంలో గృహప్రవేశ కార్యక్రమాలు వేడుకగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోకవరం మండలం కామరాజుపేట గ్రామంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కానున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ బుజ్జి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచడం, గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించడం లక్ష్యంగా హోమ్ స్టే అండ్ బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విధానం 2024-29ని ప్రవేశపెట్టినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హోమ్ స్టే యజమానులు 7 సంవత్సరాల పాటు 100% SGST చెల్లింపు, మొదటి 3 సంవత్సరాల పాటు ఉచిత రిజిస్ట్రేషన్, విద్యుత్, నీరు, చెత్త, ఆస్తి పన్ను రేట్లలో గృహ వినియోగ రేట్లు వర్తించనున్నాయి. పీఎం సూర్యఘర్ యోజన కింద సబ్సిడీపై సౌరశక్తి వ్యవస్థలు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు. ముద్ర పథకం ద్వారా తక్కువ వడ్డీ రుణాలు అందుబాటులో ఉంటాయి. ఈ విధానం ద్వారా పర్యాటకులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వసతి లభించడమే కాకుండా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి ఇది నూతన దిశానిర్దేశమవుతుందని పేర్కొన్నారు. హోమ్ స్టేలు ఏర్పాటు చేయాలనుకునే యజమానులు తమ నివాస గృహంలో కనీసం 1 గది నుండి గరిష్టంగా 6 గదుల వరకు పర్యాటకులు అద్దె ఇవ్వవచ్చునని తెలిపారు. యజమాని తప్పనిసరిగా ఆ ప్రాంగణంలో నివసిస్తూ ఉండాలని, హోమ్ స్టేలో ఏసీ, టీవీ, ఇంటర్నెట్, ఫర్నిచర్, పరిశుభ్ర వాతావరణం, త్రాగునీరు, భద్రతా సదుపాయాలు ఉండాలని అన్నారు. హోమ్ స్టే సమయంలో ప్రతి పర్యాటకుడి గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా నమోదు చేయాలని అన్నారు. స్వదేశ దర్శన్ గిరిజన పర్యాటక పథకం కింద ఈ విధానంలో కొత్త హోమ్ స్టే యజమానులకు 5 లక్షల ప్రోత్సాహం, పాత హోమ్ స్టే పునరుద్ధరణకు 3 లక్షల వరకు ఆర్థిక సాయం అందించబడుతుందని తెలిపారు. హోమ్ స్టే పథకంలో శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. దేవాలయేశ్వరం ఎంఎస్ఎంఈ పార్క్ ప్రాంగణంలో మంగళవారం ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహించారు. కార్యక్రమానికి సభాధ్యక్షులుగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట పుజ్జ చౌదరి, ప్రధాన అతిథిగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే 12 పరిశ్రమలు విజయవంతంగా పనిచేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో ఆయన స్ఫూర్తితో ఇక్కడ ఏర్పడిన విజ్ఞాన కేంద్రం ఇదే అన్నారు. యువతకు ప్లగ్ అండ్ ప్లే విధానంలో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్,
మానవుల శాఖ మంత్రి నారా లోకేష్ యువతకు నైపుణ్యం పెంపొందించే విధంగా ప్రోత్సాహాన్ని అందిస్తోందని అన్నారు. నవంబర్ 18న నారా లోకేష్ జిల్లాకు రానుండగా విద్యార్థులు యువత తమ సమస్యలు అభివృద్ధి ప్రతిపాదనలు తెలిపి ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలని ఆలోచించడం జరుగుతోందని వెల్లడించారు. ఫ్యాక్టరీ కాంప్లెక్స్ వివరాలను గోరెంట్ల బుచ్చే చౌదరి వెల్లడిస్తూ 2 ఎకరాల్లో ప్రతిపాదిత ఈ ప్రాజెక్టు ద్వారా 26 యూనిట్లు స్థాపించబడతాయని అన్నారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 34,444.51 చదరపు అడుగులు కాగా ప్రాజెక్టు అంచనా వ్యయం 5.15 కోట్లుగా ఉందని అన్నారు. ఇది సూక్ష్మ చిన్న స్థాయి యూనిట్లకు ప్లగ్ అండ్ ప్లే సౌకర్యం అందించే ఆధునిక పారిశ్రామిక భవనం అవుతుందని అన్నారు. సోము వీరాజ్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిదాయకమని అన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటు ద్వారా జిల్లాలో ఉద్యోగ అవకాశాలు సృష్టించబడుతున్నాయని తెలిపారు. యువత తమ సెల్ ఫోన్ టెక్నాలజీని సృజనాత్మకంగా ఉపయోగించుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానం మంచికి చెడుకి రెండింటికి వాడవచ్చునని అన్నారు. కానీ మేము దీన్ని సృజనాత్మక మార్గంలో ఉపయోగించడానికి యువతను కోరుకుంటున్నామని పిలుపునిచ్చారు. సో వాళ్ళందరికీ కూడా మేజర్గా ఈరోజు ఇంత మంచి క్రియేట్ చేయగలిగారు. ఎంప్లాయ్మెంట్ ఫర్ అదర్స్ కానీ వాళ్ళకి కానీ క్రియేట్ చేయగలిగినది ఎవరో వాళ్ళకి సహాయం చేస్తేనో ముందుకు వస్తేనో కాదు, వాళ్ళంతటా వాళ్ళు ఏదో చేయాలని అనుకున్నారు. ఉన్న ఆపర్చునిటీస్ అన్ని మన కళ్ళెదురుగుండానే ఉన్నాయి. దాన్ని యూటిలైజ్ చేసుకుని ఇంత మంచి పొజిషన్కి రాగలిగారు. అండ్ సీఎం గారు ఇంకొకటి అన్నారు, అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయని. మీ అందరి దగ్గర ఉన్నాయా? ఫోన్స్ లేవంటున్నారు. ఓకే, సో ఆ మాట మీద నిలబడండి, మంచిదే మాకు కూడా. సో నేను చూశాను హాస్టల్స్కి వెళ్ళిన తర్వాత పిల్లలందరిది కూడా సెల్ ఫోన్స్ ఉన్నాయి చాలా మంది దగ్గర, లేకపోతే చాలా మంచిదే. ఉన్నా సరే నా మనవి ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రతి టెక్నాలజీ కూడా మనని మంచికి వాడచ్చు, చెడుకు కూడా వాడచ్చు. సో చాలామంది సెల్ ఫోన్స్ నుంచి కూడా మీకు ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఒకే ప్రొఫెషన్లో రాణించాలని ఏం లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రొఫెషన్ చూస్ చేసుకోవచ్చు, వాళ్ళు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ దానికి సంబంధించినవన్నీ కూడా మనకి సెల్ ఫోన్ ద్వారా కూడా వస్తాయి. సెల్ ఫోన్ ఉంటే అందరూ కూడా షార్ట్స్ చూడడం, సినిమాలు చూడడం దీంతోనే అయిపోతుంది అంటున్నాను. సో ఇదే కాకుండా మన ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్, సో మనకి ఎవరైతే ఇక్కడ ఇంట్రెస్ట్ మీ అందరికీ కూడా చిన్న చిన్న యూనిట్స్ పెట్టాలి ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఇక్కడ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అని చెప్పి 15 crores-తో 2 acres-లో ఇనాగ్రేషన్ ఫౌండేషన్ స్టోన్ చేశాము. దీనికి సంబంధించి G+2 బిల్డింగ్ కట్టి అక్కడ ఉన్న చిన్న చిన్న మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఆంటర్ప్రినర్స్కి ప్లేస్ అనేది అలాట్ చేస్తారు. సర్వీస్ సెక్టర్లో ఉన్న యూనిట్స్కి కానీ లేదా అసెంబ్లీ యూనిట్స్, స్మాల్ స్కేల్ అసెంబ్లీ యూనిట్స్కి కానీ అది మనం అలాట్ చేయడం జరుగుతుంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మంగళవారం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా డాక్టర్ బి శ్రీదేవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. డిప్యూటీ డెమోగా పి సత్యవతి కూడా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు అధికారులు మరింత కృషి చేయాలని సూచించారు. ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ బి శ్రీదేవి మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న అన్ని ఆరోగ్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి టీకాల కార్యక్రమం, ప్రజా ఆరోగ్య కార్యక్రమాలను మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. భారత కమ్యూనిస్టు పార్టీ ఏలూరు ఏరియా కార్యవర్గ సమావేశం మా ఊరి విజయాధ్యక్షున ఆర్ఆర్పేట స్ఫూర్తి భవనంలో నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరు హేమశంకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. కేవలం ఎన్నికల సమయంలోనే అసమానతను తొలగిస్తామని, ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించి సమానత్వం ఉండేలాగా చర్యలు తీసుకుంటామని హామీలు ఇస్తున్నారే తప్ప వాటి అమలుకు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఎద్దేవా చేశారు. దేశంలో పెరిగిపోతున్న కుల అణచివేత, వివక్షతల వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ నవంబర్ 18వ తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిందని, ఈ కార్యక్రమాన్ని ఏలూరు ఏరియా పరిధిలో జయప్రదం చేయాలని కోరారు. ఏరియా సమితి సహాయ కార్యదర్శి కుర్రెల వరప్రసాద్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ దేశంలోని కులమత వ్యత్యాసాలకు వ్యతిరేకంగా పోరాడుతోందని, ఈ పోరాటంలో భాగంగా జరిగే కార్యక్రమాల్లో ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యులు కొల్లూరు సుధారాణి, సాయన్ అభిలాష్ కుమార్, గొర్లి స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట.
మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం ప్రతి మనిషికి అవసరం. సోక్రటీస్. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.